హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుండీల్లో చుక్కకూరని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక కంటైనర్ తీసుకోవాలి. సో ఆకుకూరలకి ప్రిఫరబుల్లీ విడ్త్ ఎక్కువగా ఉండేది, హైట్ కొంచెం తక్కువైనా పర్లేదు, అటువంటి కంటైనర్ ఒకటి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి 18x18 గ్రో బ్యాగు. సో ఫస్ట్ మనం ఏ వెజిటబుల్స్ అయినా, ఏ ఆకుకూరలైనా మనం కంటైనర్లో పెంచుకోవాలంటే మన సాయిల్ మిక్స్చర్ ప్రాపర్గా ఉండాలి, మట్టి మిశ్రమం. సో ఇది తయారు చేసుకోవడానికి కావాల్సింది రెడ్ సాయిల్, కోకోపిట్, వెర్మీ కంపోస్ట్ అండ్ కొంచెం నీమ్ కేక్. ఈ మూడింటిని ప్రాపర్ రేషియోలో మిక్స్ చేసుకొని మనం మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ నీమ్ కేక్ కలుపుకోవటం వల్ల మట్టిలో ఏమన్నా పెస్ట్ ఉన్నా కానీ, లేక ఫ్యూచర్లో ఏమన్నా పెస్ట్ అటాక్ అయ్యే సూచనలు ఉన్నా కానీ ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఈ నీమ్ కేక్ని ప్రాపర్గా మట్టి అంతా కలిసేలాగా కలుపుకొని మన మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చుక్కకూర సీడ్ తీసుకొని మన గ్రో బ్యాగ్లో నాటుకోవాలి. సీడ్ని సో చేసేటప్పుడు మట్టిలో మరీ డీప్గా లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పైకి కనపడే విధంగా కూడా ఉండకూడదు. మనం సీడ్ని ఎంత డెప్త్లో పెట్టుకోవాలని తెలుసుకోవడానికి బేసిక్ థంబ్ రూల్, డెప్త్ అనేది డబుల్ ద సైజ్ ఆఫ్ సీడ్ ఉండాలి. సపోజ్ మన సీడ్ 1/2 ఇంచ్ ఉంటే 1 ఇంచ్ డెప్త్లో మన సీడ్ సో చేసుకోవాలి. మట్టితో సీడ్ పూర్తిగా కవర్ అయ్యేలాగా చేసుకోవాలి. సీడ్ జర్మినేట్ అయ్యే వరకు మనం ప్రతిరోజు వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. సీడ్ జర్మినేషన్ టైంలో మనం వాటర్ ఎప్పుడూ మగ్గుతో పోయకూడదు. ప్రిఫరబుల్లీ రోజ్ క్యాన్ కానీ ఇలాంటి వాటర్ క్యాన్స్ కానీ వాడాలి. సీడ్ జర్మినేట్ అవ్వడానికి 3 to 4 days పడుతుంది. సీడ్ జర్మినేట్ అయిన తర్వాత సాయిల్లో మాయిశ్చర్ చూసుకొని అవసరానికి తగినట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువైనా లీవ్స్ ఎల్లోయిష్గా అయిపోయి మొక్క చనిపోతుంది. థర్టీ టు 40 daysలో మనకి చుక్కకూర రెడీ అవుతుంది.